హ్యాపీ సండే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే అండి. ఈరోజు సండే స్పెషల్గా పారంకోడి కర్రీ చేద్దాం అనుకుంటున్నామండి. ఈ పారంకోడి కర్రీ చూడడానికి మాత్రమే పారంకోడిలా ఉందండి, కానీ ఎవరికి చెప్తే కానీ తెలియదండి. అందరూ నాటుకోడి అని అనుకుంటారు, మనం చెప్తేనే తెలుస్తుంది ఇది పారంకోడి అనేసి. సరే రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 కిలో పారంకోడి కర్రీకి 2 ఆనియన్స్ 2 చిల్లీస్ సరిపోతాయండి. కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్ మిర్చి వేసుకోవాలండి. అవి బాగా వేగుతున్నాయి కదండి. అవి వేగే లోపల పక్కన తెచ్చుకున్న చికెన్ని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఆ చికెన్ పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఆనియన్స్ వేగుతున్నాయి కదండి. ఈ వేగే ఆనియన్స్ లోపల 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే పచ్చివాసన పోతుందండి. పచ్చివాసన అనేది పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలండి. ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలండి, అంటే మగ్గాలండి. చూడండి ఆయిల్లో ఆనియన్స్ బాగా మగ్గినాయి కదండి. పక్కన కడిగి పెట్టుకొని చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. నేను గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇవి ఏమీ యాడ్ చేయనండి. యాడ్ చేయకుండానే కర్రీకి అనేది సూపర్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుందండి. మీరు చెప్తే కానీ ఎవరికి తెలియదు అది పారంకోడి అని చెప్పి. ఇవంతా ఈ 1/2 కిలో చికెన్ మొత్తం వేసుకున్నాను కదండి. 1/2 కిలో చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత పక్కన గుడ్ల సేరు అనేది పక్కన పెట్టానండి. చూడండి, దీన్ని గుడ్ల సేరు అని అంటారండి. తెలిసే ఉంటుందండి అందరికీ, ఇది గుడ్ల సేరు అన్నమాట. ఇదంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. ఈ గుడ్ల సేరుని ఇప్పుడే వేసి కలిపేస్తే అది విడిపోయినట్టు అయిపోతుందండి. దాంట్లో ఉన్న గుడ్లు పగిలి నీచు వాసన వస్తుందండి. అందుకే లాస్ట్లో వేసుకుందామండి, చూపిస్తాను. ఈ లోపల చూడండి వాటర్ అనేది తేలింది కదండి చికెన్లోంచి. ఈ వాటర్ అనేది చికెన్లోంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే కారం అనేది వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ కారం వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోయిందా లేదా చూడండి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే నేను వేసిన 1 స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుందండి, సో నేను ఇంక వేయట్లేదు. కాసేపు మగ్గనివ్వాలండి. ఆ కారం అనేది కూడా పచ్చివాసన పోయే వరకు కర్రీలో మగ్గనివ్వాలండి. అది మగ్గిన తర్వాత మాత్రమే ఆ 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ 1 గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోద్దండి, ఎందుకంటే 1/2 కిలో చికెన్కి 1 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఈ వాటర్ అనేది మళ్ళీ లాస్ట్లో కొంచెం మిగులుతుందండి, అది ఇంక పెట్టుకోవచ్చు. ఇప్పుడు గుడ్ల సేరు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, అది వాటర్లో వేయండి. ఎక్కువగా కలిపేయండి, విరిగిపోతే నీచు వాసన వచ్చేస్తుందండి. కాబట్టి జస్ట్ వాటర్లో అనేది అది డిప్ అయితే చాలండి. అయిన తర్వాత కుక్కర్కి క్యాప్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఒక 6 విజిల్స్ వస్తే సరిపోతాయండి. కరెక్ట్గా 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్ హీట్ అనేది తగ్గిన తర్వాత మాత్రమే విజిల్ తీయండి. విజిల్ తీసిన తర్వాత క్యాప్ తీసి చూడండి, కొంచెం వాటరీగా ఉంటుంది. చూడండి, చెప్పాను కదండి కొంచెం వాటర్ అనేది ఉంటుందని. ఆ వాటర్ అని ఇంకి వరకు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది, గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. అలా వచ్చిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుంటే మనం చెప్తే కానీ తెలియని పారంకోడి కర్రీ నాటుకోడిలా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఏ మసాలాలు అనేది యాడ్ చేయలేదండి, మీరే చూసారు కదండి. బాక్స్లోకి తీసుకున్న తర్వాత దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.